ఓం శ్రీ సాయిరామ్. శ్రీ గురుదేవ దత్త. శ్రీ స్వామి సమర్థాయ నమః. శ్రీ అక్కలకోట స్వామి సమర్థ లీలామృతం. శ్రీ దత్తాత్రేయ స్వామి అవతారం. శ్రీ మార్తాండ మాణిక్య ప్రభు. 11వ అధ్యాయం. విద్యాసాగర. శ్రీ దత్తావతార పరంపరలో శ్రీ నరసింహ సరస్వతి అక్కలకోట స్వామి వారిగా అక్కలకోట చేరుటకు ముందు దేశమంతటా అవతరించిన వారు మార్తాండ మాణిక్య ప్రభువులు. వారు అపర దత్తావతారంగా వెలుగొందినారు. వారు కూడా అనేకమైన దివ్యలీలలను ప్రదర్శించినారు. చెబుతాను విను అని చెప్పసాగిరి. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడలి అయిన గుల్బర్గా జిల్లాలో మాణిక్య నగరము వీరి తపోభూమి. వారి సంస్థానము అదే. గుల్బర్గా, కళ్యాణి, బీదరు అను 3 నగరముల మధ్యలో మణిచల అను త్రికోణాకార పర్వతము మీద ఈ సంస్థానము విరాజిల్లుతున్నది. 18వ శతాబ్దిలో కళ్యాణి నగరమునకు దగ్గర అద్వంతిలో డిసెంబర్ 22, 1817వ సంవత్సరమున శ్రీ మనోహర నాయకులు శ్రీమతి భయాదేవి అను దంపతులకు ద్వితీయ కుమారులుగా ఈశ్వరనామ సంవత్సర మార్గశిర శుద్ధ చతుర్దశి మంగళవారం నాడు శ్రీ మాణిక్య ప్రభువులు జన్మించిరి. ఆనాడే దత్తాత్రేయ జయంతి. వీరికి తల్లిదండ్రులు మాణిక్య అని నామకరణము చేసిరి. కానీ బంధువుల మిత్రులు అందరూ వీరిని రత్న అని పిలుచుచుండిరి. మానవునిగా జన్మించిన వీరు మానవాతీత అద్భుత మానస క్రియలను ప్రదర్శించి చెప్పకనే తాము దత్తావతారులమని తెలుపుచుండెను. వారి లీలలు చూచి వీరిని ప్రజలు దత్తావతారులని గుర్తించి పూజింపసాగిరి. వీరి తల్లిదండ్రులకు 3 కుమారులు, 1 కుమార్తె. వారిలో మాణిక్య ప్రభువు 2వ వాడు. మొదటి వారు పేరు హనుమంత్ అనగా దాదా మహారాజ్. 3వ వారి పేరు నరసింహం. కుమార్తె కలిగిన కొలది కాలమునకే వీరి తండ్రి మనోహర నాయకుడు మరణించినాడు. శ్రీ మాణిక్య ప్రభువులు ఎవరి వద్దనూ చదువుకునలేదు. వీరు స్వయం ప్రకాశమాన విద్యా వైభవోపేతులు. వీరి తండ్రి గారైన మనోహర నాయకుడే తన కుమారునికి ఉపనయనము చేసి గాయత్రి మంత్రోపదేశము చేసి అక్షరాభ్యాసమును కూడా చేసినారు. చిన్నతనం నుండి శ్రీ మాణిక్య ప్రభువులు మానవాతీతమైన లీలలను ప్రదర్శించేవారు. ఎల్లకాలం అడవులలో తిరుగుచూ పశుపక్షాదులతో కాలం గడిపేవారు. అవధూత రూపమైన శ్రీ దత్తుడు యదుమహారాజుకు తెలిపిన విధముగా చిన్న పెద్ద తారతమ్యం లేక సృష్టిలోని సర్వ పదార్థముల నుండి తాము జ్ఞానమును ప్రసాదించితిమని శ్రీ ప్రభువులు చెప్పేవారు. అలాగే నడుచుకునేవారు. వారు చిన్న వయసులో ఉండగానే వాని సహచరుడు గోవిందుడను యాదవుల పిల్లవాడు ఎప్పుడూ శ్రీ ప్రభువుల వారితో తిరుగువాడు. ఒకనాడు అకస్మాత్తుగా చనిపోయినాడు. మామూలుగా తనతో రాని గోవిందుని కొరకు వాని ఇంటికి వెళ్ళిన ప్రభువులను చూడకనే వాని తల్లిదండ్రులు, బంధువులు బిగ్గరగా ఏడవసాగిరి. అప్పుడు ఆ ప్రభువు గోవిందా గోవిందా అని బిగ్గరగా పిలిచెను. నిద్ర నుండి లేచిన వాని వలె గోవిందుడు లేచి ప్రభువు వెంట వెళ్ళిపోయాడు. చనిపోయిన వాణిని బ్రతికించిన ప్రభువు యొక్క అద్భుత శక్తి, అద్భుత వార్త అంతటా వ్యాపించినది. దీనిని తెలిసిన వారందరూ శ్రీ ప్రభువు యొక్క ఈ లీలలను చెప్పుకొని ప్రభువు దైవ స్వరూపులని, సామాన్యమైన బాలుడు కాదని వారిని దర్శింపసాగిరి. మరి ఒక సందర్భంలో శ్రీ ప్రభువు మామిడి పండ్లు అమ్మే ఒక స్త్రీని చూచి మామిడి పండ్లు ఇమ్మని కోరెను. అందులోకి ఆ స్త్రీ నిరాకరించగా ఆ ప్రభువు పండ్లు ఇచ్చినచో నీకు సంతానం కలుగునని తెలిపెను. అందులోకి ఆ స్త్రీ నీకు ఎన్ని పండ్లు కావాలి అని అడిగినది. శ్రీ ప్రభువు మేము స్నేహితులము 11 మందిమి ఉన్నామని అన్ని పండ్లు కావాలని అడిగాను. ఆ స్త్రీ 11 పండ్లు ఇచ్చినది. కాలక్రమంన ఆమెకు 5 మంది సంతానం వరుసగా కలిగిరి. ఆమె ప్రభువు దగ్గరకు వెళ్ళి సంతానమిక నాకు చాలును, మీరు ఇచ్చిన వాగ్దానం అనుగ్రహము ఇక విరమించండి అని ప్రార్థించెను. ప్రభువు ఆమెకు అభయం ఇచ్చినారు. అటు పిమ్మట ఆ స్త్రీకి సంతానం కలగలేదు. ప్రజలందరూ వేడాభావు అనగా పిచ్చి సోదరుడు చెప్పినది జరుగునని వీరిని వేడాభావ్ అని పిలువసాగిరి. మరి ఒకసారి శ్రీ ప్రభువు వారు కళ్యాణి నగరమునకు కొద్ది దూరంలో ఉన్న సదానంద మఠం వద్ద పిల్లలతో ఆడుకొని చుండగా అప్పారావు అనొక బ్రాహ్మణుడు ప్రభుత్వ సైన్యమునకు చెందిన ఒక అరబ్బుల కంపెనీలో జమాదారుగా ఉద్యోగం చేయుచుండడి వాడు. అతని భార్య పేరు భీమాబాయి. వారు చాలా ధనవంతులు. అయినా సంతానం లేక బాధపడుతున్నారు. వారికి ప్రభువు గురించి తెలిసి
వారి దర్శనం చేసి సంకల్పించిరి. భీమాబాయి భర్త అనుమతి పొంది ఒక పల్లకి నెక్కి హైదరాబాదు నుండి కళ్యాణి నగరంనకు బయలుదేరినది. ఆమె వెంట దాసి జనము సిపాయిలు సహాయంగా బయలుదేరిరి. వారు ప్రభు ఆడుకుని స్థలమునకు చేరగానే అక్కడ ప్రభు ఒక పిల్లవాడితో తగులాడుచుండెను. వారు తగులాడుట చూచి భీమాబాయి పిల్లలపైన ఉండు సహజమైన ప్రేమతో సిపాయిలను పంపి వారు ఎందులో తగులాడుచున్నారో తెలుసుకుని తగువును ఆపమనెను. సిపాయి వారి వద్దకు వెళ్ళి కలహంనకు కారణం అడగగా అంతవరకు దెబ్బలు తించున్న బాలుడు ముందుకు వచ్చి, మేము బాలురము, మేము తగువులాడుకొనేదము, మాతో మీకు ఏమి పని? మీకు నిజంగా తగువును నిలిపివేయవలెననే కోరిక ఉన్నచో నేను వీరికి 8 గవ్వలను బాకీ పెడితిని. ఆ పల్లకిలోని స్త్రీ నాకు 8 గవ్వలు ఇచ్చిన వేళ ఆమెకు 8 బిడ్డలు కలిగెదరు అని ఆ బాలుడు పలికెను. సిపాయి భీమాబాయికి ఈ విషయంలో తెలిపెను. ఆమె అది శుభసూచకమని బాలవాక్కు బ్రహ్మవాక్కు అని సంతసించి గవ్వలనిచ్చుటకు త్వరపడెను. కానీ ఆమె వద్ద నాణెములు రూపాయలు కలవు, కానీ గవ్వలు లేవు. ఆమె గవ్వలకు బదులు రూపాయలు ఇచ్చదనని అనగానే ఆ బాలుడు, నాకు రూపాయలతో ఏమి పని, గవ్వలే కావలెను అని పలికెను. అంతా ఆమె గవ్వల కొరకు అందరినీ విచారించి పల్లకి మోయువాని వద్ద నుండి తీసుకొని ఆ బాలునికి ఇచ్చెను. గవ్వలను తీసుకొని నా బాలుడు, నీకు 8 మంది సంతానం కలుగును అని పలికెను. అంత పిల్లలందరూ సంతోషంతో పరుగిడి వారి చోటుకి వెళ్ళిపోయిరి. తన పరివారంతో కళ్యాణి నగరం చేరి శ్రీ ప్రభు ఇంటి వద్ద విచారించగా వారు ఎక్కడికి పోయినారో, ఎప్పుడు ఎక్కడెక్కడ తిరుగుచుండునో, ఎప్పుడు వచ్చేదరో తెలియదనిరి. శ్రీ ప్రభువును దర్శించకుండా భోజనం చేయకూడదని నిశ్చయించుకుని ఉండట చేత ఆమె ఉపవాసం చేసెను. మరుసటి దినమున అక్కడ బ్రాహ్మణ సమారాధన చేసినది. కానీ ప్రభువుల దర్శనం కాలేదు. ఆ విధంగా 3 రోజులు ఉపవాసం చేసిన పిమ్మట ప్రభువునకు అనుగ్రహం కలిగి హఠాత్తుగా ఇంటికి వచ్చి తనకు ఆకలిగా ఉన్నదని తల్లిని ఏమైనా పెట్టమనెను. తల్లి పెట్టినది తిని బయటకు వెళ్ళుటకు రాగా ఇంటి వద్ద అతని రాకకై ఎదురు చూచుచున్న భీమాబాయి కనిపించినది. శ్రీ ప్రభువు వెంటనే, నీకిదివరకే 8 మంది బిడ్డలను ఇచ్చినాను, నన్ను తిరిగి ఏలా బాధించదవు అని తక్షణమే వెడలిపోయాను. భీమాబాయి తాము గవ్వలిచ్చిన బాలుడి వీరే అని గ్రహించి ఆనందంగా ఆ గ్రామంలో ఒక దినం గడిపి హైదరాబాదు వెళ్ళిపోయినది. కాలక్రమమున ఆమె 8 మందికి తల్లి అయినది. ప్రభువు బాల స్నేహితులలో కాలాభట్ అనువాడు కలడు. ప్రభువు బాల్య స్నేహితులలో కాలాభట్ అనువాడు కలడు. ప్రభువు బాల్య స్నేహితులలో కాలాభట్ అనువాడు కలడు. అతడు ఒకనాడు శంకర దేవాలయంలో శంకరునికి బిల్వపత్ర పూజ చేయుచుండెను. బాలాభట్ అనునతడు వచ్చి పూజా భంగము గావించెను. దానికే ఇద్దరును తగులాడుకునిరి. కాలాభట్ శ్రీ ప్రభువు వద్దకు వెళ్ళి బాలాభట్ తన పూజకు భంగం కలిగించనని చెప్పెను. దానికి శ్రీ ప్రభువు, నీవక్కడ పూజ ఎందుకు చేసేదవు? నిజమైన దేవునికి చేయరాదా అనెను. అందులకు అతడు, నిజమైన దైవం ఎవ్వరు నాకు అగుపించలేదు, నాకెవరు చూపించదరని అడిగాను. అనగానే శ్రీ ప్రభువు అతని కన్నులు మూసుకోమనెను. వానికి జటాజూటధరుడైన శంకరునిగా ప్రభువులు దర్శనమిచ్చినారు. అమితమైన ఆనందంతో నాటి నుండి శ్రీ ప్రభువులను శంకరునిగా భావించి బిల్వపత్రములచే అర్చించేవాడు. అతని అసలు పేరు మెలిగిరి భట్. కానీ ఇతడు చాలా నల్లగా ఉండుట చేత శ్రీ ప్రభువే కాలాభట్ అని పిలుచుచుందరు. ఇలాగే బాల్యంలోనే స్వామి అనేక లీలలు చేసి చూపెడినారు. కాలక్రమమున ఒకసారి మార్గశీర్ష శుద్ధ షష్ఠి రోజున తను శిష్యబృందంతో శ్రీ ప్రభువుల వారు మైలారు అను ప్రాచీన పుణ్యక్షేత్రమును చేరిరి. అది 108 తీర్థములున్న క్షేత్రము. అచ్చట పెద్ద ఖండోబా దేవాలయం ఉన్నది. శ్రీ ప్రభువుల రాకతో అనేక మంది భక్తులు రాసాగిరి. అక్కడ వారికి 2 లాభములు కలిగినవి. ఒకటి ప్రభువుల దర్శనము,
2 తీర్థ స్నానము. అక్కడనే వెంకమ్మ గారు మొదటిసారిగా ప్రభువులను దర్శించి తమ సర్వస్వం అర్పించి శరణాగతి చేసినారు. ఆమె శ్రీ ప్రభువుల తల్లిగారి వద్ద ఉంటూ ప్రభువులను సేవించుచుండేవారు. జీవితాంతము అక్కడనే ప్రభు సేవలోనే ఉండి గొప్ప యోగినిగా మారినది. మాణిక్య ప్రభువునకు యుక్త వయసు వచ్చేసరికి విద్య లేదు. అప్పటికే 16 సంవత్సరములు. ఒక రోజున ఆయన మేనమామకు కోపం వచ్చి గట్టిగా గద్దించెను. సర్వరక్షకుడు, లోకపోషకుడు, నన్ను కష్టకాలంలో ఆదుకుని దేవుడు ఉన్నాడని చెప్పి తన పట్టుగుడ్డలు విడిచి ఒక ధావలి కట్టుకొని ఇల్లు విడిచి వెళ్ళిపోయాను. ఇది అంతయు ఆయన దయ అనెను. అంబిల్ కూడా వద్దనున్న మంతలి ఎందలి కారడ అడవులలో మాణిక్య ప్రభువు తిరుగుచుండెడి వాడు. ఆ చుట్టుప్రక్కల గ్రామస్తులు ఆయనను ఆ అడవిలో తిరుగుట చూచుచుండెడి వారు. కానీ మరలా అదృశ్యమవుచుండెడి వారు. ఒక్కొక్కసారి గుర్రం ఎక్కి మంతలి గ్రామంనకు వచ్చి ప్రజలతో కలిసిమెలిసి మాట్లాడి మరల మాయమగుడుచుండెడి వారు. శ్రీ మాణిక్య ప్రభువు తల్లి బిడ్డను చూడవలెననేది కాంక్షతో బాధపడేటిది. ఒకరోజు బిడ్డను వెతుకుటకై మంతలి వెళ్ళెను. కానీ పని జరగలేదు. ఆమె అలసిపోయి దుఃఖంతో నిరుత్సాహంలో మునిగిపోయెను. అకస్మాత్తుగా శ్రీ మాణిక్య ప్రభువు దర్శనమిచ్చెను. అంతా ఆమె ఆ బిడ్డను కౌగిలించుకొనెను. ఆమె ఆనందమును పట్టలేక ఆనంద బాష్పములను ప్రవాహము వలె కార్చెను. ఈ వార్త అంతటా వ్యాపించెను. అంత జనులు శ్రీ మాణిక్య ప్రభువు దర్శనమునకు గుంపులుగా చేరిరి. చివరికి మంతలి గ్రామము పవిత్ర పుణ్యతీర్థమాయెను. అంతకు ముందటి అవతార పురుషుని వలె శ్రీ మాణిక్య ప్రభువు ఆజన్మ బ్రహ్మచారి. ఆధ్యాత్మిక ధ్యాసలో ముష్టి చిప్పను చేతపట్టి లోకమంతా తిరుగుచుండెను. గొప్ప తపస్సు చేసెను. కొద్ది కాలంలోనే ఆత్మజ్ఞానము కలవాడై పూర్ణత్వము పొందెను. ఆయన ముఖ కవళికలు మారి దేదీప్యమానంగా వెలుగజొచ్చెను. ఆయన నోట వచ్చు ప్రతి మాట దివ్య జ్ఞానమై ఉండెను. ఆయన మరాఠీ, పర్షియా, కన్నడ భాషలలో మాట్లాడేడి వారు. ఆధ్యాత్మిక చర్చలలో శ్రీ శంకరాచార్య సముడు అందరినీ తన చర్చలతో ఆశ్చర్యచకితులని చేసేవారు. మహామేధావిగా ఎంతటి పండితుడినైనను తన విజ్ఞాన వాదనతో వశపరుచుకునేవాడు. ఆయన ఖ్యాతి నలుదిశలా వ్యాపించగా యావత్తు భారతదేశం నుండి ప్రజలు తీర్థయాత్రికులుగా, భక్తులుగా వచ్చేవారు. వారి సమస్యలకు సమాధానమును పొందుచుండెడి వారు. వారి కష్టములను తీర్చి వారి బాధలను తొలగించి వారికి ఊరట కలిగించడి వారు. లౌకిక, ఆధ్యాత్మిక సమస్యలు తీర్చడి వారు. ఆయన శక్తులు అద్భుతములు. ఇది అంతయు దైవకృప నడివారు. అనుకోని విధంగా ధనము చేరును. యాత్రికులు, భక్తులు, శిష్యులు వారి ఆస్తిలో కొంత భాగమును వారి పాదముల వద్ద నుంచిరి. కానీ ఆయన ఆ డబ్బును స్వేచ్ఛగా ఇతరుల అవసరములకు పంచిపెట్టేవారు. ఆయనను ఖజానా నిండుగా ఉండేది. శ్రీ మాణిక్య ప్రభువు రాజయోగి. ఆయన యందు రాజటీవీ కలదు. ధనము, ఐశ్వర్యము ఆయన చుట్టుముట్టెను. అందరూ ఆయనను యోగిరాజ మహారాజుగా గౌరవించడివారు. ఆయన ఆధ్యాత్మిక ఖ్యాతి అనేక దేశములు వ్యాపించెను. దర్శనమునకు వచ్చిన వారు ఆయన భక్తులై శిష్యులైరి. ఒకనాడు మాణిక్య ప్రభువు బీదరు నుండి కళ్యాణికి పల్లకిలో పోవుచుండెను. 2 సెలయేరులు కలియు చోట ఒక భయంకర అడవి కలదు. ఆ చీకటి అడవిలో పల్లకి పోవుటకు దారి లేకపోయెను. అక్కడనే మాణిక్య ప్రభువు నివాసం ఏర్పరచుకొనెను. అది మాణిక్య నగరం అయ్యెను. క్రమక్రమమున మాణిక్య నగరం అభివృద్ధి చెందెను. గరుగంగా, విరాజ నదుల మధ్య ఆ నగరం ఏర్పడెను. కొద్ది కాలంలో మాణిక్య ప్రభువు నివసించుట చేత అది ఒక పుణ్యతీర్థమయ్యెను. ఆ చుట్టుపక్కల గజ దొంగలు, దారి దోపిడీలు దగ్గర అడవుల నుండి వచ్చి శ్రీ మాణిక్య ప్రభువు దర్శనం చేసుకుని ఆయన భక్తులుగా మారిపోయేవారు. శ్రీ మాణిక్య ప్రభువు భక్తులు, బంధువులు, స్నేహితులు వచ్చి మాణిక్య నగరంలో స్థిర నివాసులైరి. వర్తకులు, వ్యాపారస్తులు, ధనవంతులు, భూస్వాములు వారిని అనుసరించి చేరి స్థిర నివాసులైరి. మాణిక్య నగరము ఆ చుట్టుప్రక్కలకు పెద్ద నగరమాయెను. మాణిక్య ప్రభువు రారాజు వలె దర్బారు నడిపెడివారు.
వారి దర్శనమునకై క్రైస్తవులు, పార్సీలు, మహమ్మదీయులు మరియు ఇతర కులస్తులు వేలుగా నిల్చుచుండెడివారు. అనేక మంది ఆ ఋషివర్యుని సపర్యలో అక్కడిని ఉండగోరిరి. యోగ సాధన వలన, భక్తి వలన, నైతిక ఆధ్యాత్మిక జీవితం వలన వారు శాంతిని, సౌఖ్యమును పొందిరి. శ్రీ మాణిక్య ప్రభు దర్బారులో ప్రవేశించు చక్రవర్తిగా కనిపించడి వారు. ఆధ్యాత్మిక చక్రవర్తి ముందు సామ్రాజ్య చక్రవర్తి ఎంతటివాడు? ఆ దర్బారుకు శాస్త్రులు, పండితులు, కళాకారులు, గాయకులు, నాట్య కోవిదులు, కీర్తనాకారులు, సాధువులు వచ్చేటివారు. వారి కళలను ప్రదర్శించడివారు. గురు సముఖమున వారి నైపుణ్యమును, చాకచక్యము ప్రదర్శించడివారు. వారికి కావలసినన్ని బహుమతులు, బంగారు నాణములు, వజ్రపు ఉంగరము, కంఠమాలలు, అనేక విలువైన వస్తువులను వారి కృపకు చిహ్నముగా బహుకరించడివారు. ప్రతి వారికి దర్బారులో ప్రవేశించు అర్హత కలదు. వచ్చిన వారందరికీ గురువు ఆశీస్సులు, ప్రసాదము పంచబడేటిది. ఆయన ప్రేమ ప్రతి వారి యందు స్పందించడిది. అది విశ్వజనీనమైనది. శ్రీ మాణిక్య ప్రభువుకు సమస్త శాస్త్రములు, వేదాంగములు తెలియను. ఆయన సకల గుణధాముడు. ఆయన సర్వశక్తి సమన్వితుడు. ఇతరుల భావమును ఇటులనే కనిపెట్టడివాడు. కొందరు దుష్టులు వారికి మాంసాహారము తీసుకొని వచ్చిరి. శ్రీ ప్రభువు ఆహారము గ్రహించు సమయమున అది అంతయు సన్నజాజి పుష్పములుగా మారిపోయెను. అంత దుష్టులు ఆశ్చర్యచకితులై సిగ్గుపడిరి. శ్రీ 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 జగదాంబ దేవతయే ఆయనకు భిక్షా పాత్ర, దండము ఇచ్చనని ప్రజల నమ్మకము. నగలు కానీ, ధనము కానీ, బట్టలు కానీ, ఆహారము కానీ ఏవియూ అచట కొరత లేకుండెను. అన్నీయూ సమృద్ధిగా ఉండేటివి. కానీ ఆయన మధుకర వృత్తి వీడలేదు. నిత్యము భిక్షకు తగు సమయమున పోయేడివారు. శ్రీ మాణిక్య ప్రభువు ముఖము చుట్టూ అసాధారణమైన తేజస్సు వెలుగుచుండేది. పెద్ద కళ్ళతో, నిరంతర చిరునవ్వుతో, మేలిమి శరీర ఛాయ గలవాడై నిత్యానంద భరితులై దర్శనమిచ్చడివారు. మృదు మధుర భాషి, సౌమ్య సౌందర్య ప్రవర్తన. ఆయన ఆనందమయ ఐశ్వర్య ముక్తి అవతారము. ఒకసారి శృంగేరి పీఠాధిపతి శ్రీ శంకరాచార్య మాణిక్య నగరం విచ్చేసిరి. వారిని ఆహ్వానించుటకు మహోన్నతమైన ఏర్పాట్లు శ్రీ మాణిక్య ప్రభువు చేసిరి. శ్రీ శంకరులు కిచ్చుటకై ఒక వజ్రాల హారము, వజ్ర కిరీటము సిద్ధము చేయబడినది. శ్రీ మాణిక్య ప్రభువు వారిని స్వయంగా ఆహ్వానించెను. ఆ ఉత్సవమునకు బంగారు సింహాసనం ఏనుగుపై నుండి సిద్ధం చేసిరి. ఆ సింహాసనం చుట్టూ బంగారు నాణములు అతకబడెను. శ్రీ శంకరాచార్యులు ఆ వైభవోపేతమైన ఏర్పాట్లకు ఆశ్చర్యచకితులైరి. జగద్గురువుగా శ్రీ మాణిక్య ప్రభువు వారిని గౌరవించెను. 10 వారముల పాటు జరిగిన ఆతిథ్యమునకు శ్రీ శంకరులును వారి సాన్నిధ్యమునకు శ్రీ ప్రభువును ఆనందించిరి. శ్రీ మాణిక్య ప్రభువు యొక్క జీవితయాత్ర చివరి దశలో వారి సమాధికై తగిన స్థానమును చూచుకొనిరి. రహస్యంగా నుంచినప్పటికీ ఆయన సమాధి దినమును నిశ్చయించుకొనిరి. శ్రీ మాణిక్య ప్రభువు నగర పరిపాలనకు కావలసిన ఏర్పాట్లు అన్నీ చేయబడెను. ఆ దినమున తమ్ముని కుమారుడైన మనోహరుని పిలిచెను. ఆయనకు తన జపమాలను, శాలువను ఇచ్చెను. మార్గశిర ఏకాదశి దినమున అనగా 1787 శకమున తన 48వ సంవత్సరమున జీవ సమాధిలో ప్రవేశించిరి. గురు ఆజ్ఞానుసారము ఆ సమాధి ప్రవేశ ద్వారము సీలు వేయబడినది. ఆ జ్ఞానేశ్వర మహారాజు వలె శ్రీ మాణిక్య ప్రభువు కూడా జీవ సమాధి చేరెను. యోగశక్తితో పరమపురుషునిలో ఐక్యమందెను. ఆయన సమాధి వార్త దేశమంతటా వ్యాపించెను. అన్ని మతములు, కులములు, జాతుల భక్తులు వేలాదిగా వారికి అంతిమ నమస్కారం తెలుపుటకై బరువైన హృదయములతో అక్కడికి విచ్చేసిరి. దత్తాత్రేయ సంస్కృతి వివిధ దేశముల వ్యాపించెను. ఈ సాంప్రదాయ పునర్జన్మకు శ్రీ మాణిక్య ప్రభువు ముఖ్యంగా బాధ్యులు. ఆయన లక్ష్యమును, భాషణమును సరిపోల్చ వీలు లేదు.
మత సామరస్యము, ఐక్యతను భక్తులలో నేర్పరిచి వారిలో ప్రేమను ప్రసరింపచేసి వారి కష్టసుఖములను ఆదుకొనడి వారు. అనేక భాషలలో వందల కొలది కీర్తనలు రచించెను. అవి భక్తి, జ్ఞాన, బోధలయందు పేరు ప్రఖ్యాతులు గాంచి నేటికి నీ వ్యాప్తి నొందినవి. ప్రతి కీర్తనయందు ఆయన పేరు అంత్యమున చరణ భాగముగా చేర్చబడెను. అకలకోటకు చేరిన శ్రీ స్వామి సమర్థునకు శ్రీ మాణిక్య ప్రభువు సమకాలికుడు. వారి ఆధ్యాత్మిక శక్తిని ఎంతో శ్లాఘించడి వారు. దత్తగురు దత్తగురు జయ జయ దత్తగురు. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కలకోట స్వామి సమర్థ లీలామృతం 11వ అధ్యాయం సంపూర్ణం.